with the cause to give you life. 1, 2, 3, go! Planet, Y2K on planet, Y2K on planet, Y2K on planet, Y2K on. Friends, welcome to Planet Y2K. నా ప్రియ స్నేహితులారా, ప్లానెట్ Y2K కార్యక్రమానికి స్వాగతం. We make this program specially for God to bless you, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఒక కార్యక్రమాన్ని ప్రత్యేకంగా సమర్పించాం. especially for you to enjoy His presence, ఆయన సాన్నిధ్యాన్ని మీరు ప్రత్యేకంగా అనుభవించాలని, especially for you to be really receiving a miracle from Him in a specific way. ప్రత్యేకంగా ఒక వ్యత్యాసమైన రీతిలో దేవుని ఎదురు నుంచి అద్భుతాన్ని రుచి చూడాలని కార్యక్రమాన్ని సమర్పించాము. Okay friends, right now we're going to go into the program and I really hope that you receive what you're looking for today. నా ప్రియ స్నేహితులారా, మీరు ఏమైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ అద్భుతాన్ని నిశ్చయంగా మీరు పొందగలరు. Hello friends, welcome to Sweetie's Time. Hello friends, welcome to Sweetie's Time. I'm going to tell you a story. నా ప్రియ స్నేహితులారా, స్వీటీస్ టైం కార్యక్రమానికి స్వాగతం. నేను ఇప్పుడు కథ చెబుతాను. There once lived a king in a faraway place. చాలా సుదూర ప్రాంతాల్లో ఓ రాజు నివసించేవాడు. He fought a victorious battle in another country ఇతర దేశంపై అతను పోరాడి ఒక గొప్ప విజయాన్ని సాధించాడు. and was returning to his kingdom. తన రాజ్యానికి మరలా తిరిగి వస్తూ ఉన్నాడు. On his way back, he found a big crowd of people waiting for him. అతడు తిరిగి వస్తూ ఉండగా రాజు నిమిత్తం ఓ గొప్ప గుంపు అక్కడ They వేచి knew ఉన్నది. that the king was passing by రాజుగారు ఆ వైపు వస్తూ ఉన్నారని వారు తెలుసుకున్నారు. and they wanted to wish him. ఆయన్ని అభినందించాలని వారు అలాగున వేచి ఉన్నారు. The king was receiving the greetings and was interacting with the crowd. రాజు వారి అభినందనలను అందుకొని జనసమూహంలోనికి ముందుకెళ్లాడు. There was a boy present in the crowd. ఆ జనసమూహంలో ఒక బాలుడున్నాడు. He tried to meet the king. అతడు రాజును సంప్రదించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. Since the crowd was so big, he could not meet the king. జనసమూహం చాలా మంది ఉన్నారు కనుక అతడు రాజును కలుసుకోలేకపోయాడు. He tried again and again, but he was so unsuccessful. మరలా ప్రయత్నం చేసి విజయం సాధించలేకపోయాడు. An elderly man who was watching this, he said, "We itself are not able to see the king. Why are you troubling yourself?" ఆ జనసమూహంలో ఒక పెద్ద మనిషి, మేమే రాజును చూడలేదు బాబు, నువ్వెందుకు ప్రయత్నం చేస్తున్నావు అని ఆ బాబుతో అడిగారు. Can't you see how big the crowd is? చూసావా ఈ జనసమూహం ఎంత గొప్పగా ఉందో? The little boy said, "It may be difficult for you to meet the king, but it's not difficult for me." ఆ చిన్న బాబు ఏమన్నాడో తెలుసా అండి? మీరు రాజును కలుసుకోవడం మీకు కష్టతరమే కానీ నాకు మాత్రము కష్టతరం కాదు అని చెప్పాడు ఈ బాబు. Do you know why? మీకు తెలుసా ఎందుకోనని? He said, "I am the king's son." ఆ బాబు వారితో, నేను ఈ రాజుకి కుమారుణ్ణి. When the people heard this, they were shocked. ప్రజలు ఈ మాట విని నిర్ఘాంతపోయారు. The people gave way to the boy, and the boy reached the king, and he was happy. ప్రజలందరూ కూడా ఆ చిన్నబాబును రాజు దగ్గర తీసుకెళ్లారు. రాజుని కలుసుకున్న వెంటనే ఈ చిన్నబాబు చాలా సంతోషించాడు. Friends, do you know that we all are the children of the king? ప్రియ స్నేహితులారా, మనమందరం కూడా రాజుకు రాకుమారులమని మీకు తెలుసా? The king is Jesus. మన రాజు ఎవరో తెలుసా అండి? మన రాజు యేసయ్య. So friends, when we become the children of the King of Kings and the Lord of Lords, కనుక నా ప్రియ స్నేహితులారా, మనము ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజైన దేవునికి పిల్లలమై ఉన్నాం. we can come close to him anytime. ఏ సమయంలోనైనా మనము ఆయనకు దగ్గరగా రావచ్చును. So what are the benefits of being God's child? మనము దేవుని పిల్లలుగా మార్చబడిన తరువాత ఎలాంటి ఆశీర్వాదములు పొందగలము? Jesus gives us wisdom and knowledge for good education, యేసయ్య మనకు బుద్ధి జ్ఞానాలను అనుగ్రహించి మంచి చదువును కూడా దయచేస్తాడు. to get good friends, మంచి స్నేహితులను కూడా మనకు అనుగ్రహిస్తాడు. and he also protects us from evil. అలాగనే దుష్టత్వం నుంచి మనలను ఎల్లప్పుడూ కాపాడుతాడు. When we become the King's child, he turns everything to good in our lives. మనము రాజుకు కుమారులైనప్పుడు రాజు అవన్నీ కూడా మనకు మంచిగా మార్చేస్తున్నాడు. This is what the Bible says in John 1:12. ఇదేనండి బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది. యోహాను సువార్త 1:12. But as many as received him, to them he gave the right to become children of God, to those who believe in his name.
తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. So friends, let's believe in Jesus and become his child. నా ప్రియ స్నేహితులారా, యేసునందు విశ్వాసముంచి ఆయనకు పిల్లలుగా మీరు మార్చబడండి. Let's learn to hold on to him and trust him always. ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి. Now it's time to say goodbye from Sweetie. Bye. శంషాబాద్ ప్రేక్షకులకు శుభవార్త. యేసు పిలుచున్నాడు సారథ్యంలో స్వస్థత మరియు ఆశీర్వాద కూటం జరుగు తేదీ ప్రతి నెల 4వ శనివారం సాయంత్రం 6 గంటలకు. స్థలం జామ్ ఫంక్షన్ ప్లాజా, ఆరంగ్రహ్ ఎక్స్ రోడ్స్, శివరాంపల్లి, హైదరాబాద్. వివరాలకు సంప్రదించండి. యేసు పిలుచున్నాడు అంబాసిడర్. ఫోన్ నంబర్ 9490653567 మరియు 9849297457. అభిషేకించబడిన దైవజనులు మీకోసం సందేశాన్ని అందించి ప్రత్యేకంగా ప్రార్థించెదరు. రండి, దేవుని ఆశీర్వాదములు పొందండి. My friends, even in the past few weeks, we have seen about how we can conquer the fear of our future. నా ప్రియ స్నేహితులారా, గతించేటువంటి వారంలో మనం కూడా భయాన్ని ఏ విధంగా అధిగమించాలి లేక జయించాలి అనేటువంటి విషయాన్ని ధ్యానం చేసుకున్నాం. We saw who we shouldn't depend on, and we saw whom we actually should depend on. మనము ఎవరిపైనే ఆధారం చేసుకోవాలి, ఎవరి మీద మనం ఆధారం చేసుకోకూడదు అనేటువంటి విషయాన్ని మనం చూసుకున్నాం. Depending on man or depending on ourselves most of the time doesn't bring us any good, and it only leads us to destruction. మనుషుల్ని ఆధారం చేసుకున్నట ద్వారాను అలాగే దేవుణ్ణి ఆధారం చేసుకోవడం ద్వారాను ఏ విధమైనటువంటి అవగాహన మనకు కలిగినదో, ఎలాంటి భయాలు మనకు వచ్చినానో మనం గమనించాం. We learned that instead, if we put our trust in the Holy Spirit, then He leads us and He guides us according to God's instructions. మనము పరిశుద్ధాత్మ మాత్రమే మనం ఆధారం చేసుకున్నట్లయితే దేవుని యొక్క ఆలోచన ద్వారా మనం కూడా నడవగలమని ధ్యానం చేసుకున్నాం. And this brings us out of the fear of our future. ఇది మనకు భవిష్యత్తులో ఉండే భయాన్ని నుంచి బయటకు తీసుకుని వస్తున్నది. In the same way, this week I just want to add a point to what I said last week. గతించిన వారంలో ఏమైతే కార్యక్రమాన్ని తెలియచేశామో ఈ వారం కూడా మరొక ముఖ్య సందేశాన్ని తెలియచేయాలని కోరుతున్నాను. About trusting in something else other than the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా నమ్మవలసిన మరో కార్యం ఏమనగా, Along with trusting in Him, we also need to trust in the Word of God. పరిశుద్ధాత్మను మనం ఏ విధంగా నమ్ముతూ ఉన్నామో అలాగే దేవుని యొక్క వాక్యాన్ని కూడా నమ్మవలసిన వారమై ఉన్నాం. The Word of God says in Joshua 1 verse 8, we need to meditate on the Word of God. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనములో చూసినట్లయితే మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలని తెలియజేస్తున్నాడు యెహోషువ. Why do we need to meditate on God's Word? మనం ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి? What is meditation? ధ్యానించడం అనగా ఏంటి? Meditation is completely just claiming the words, not only just reading it, but also just repeating those words and claiming those words all the time. ధ్యానించడం అనగా ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యాన్ని చదవడం మాత్రమే కాకుండా చదివినటువంటి వాక్యాన్ని దాన్ని నెమరు వేసుకొనుచు ఆ యొక్క వాక్య భాగాన్ని మనం వాగ్దానంగా తీసుకోవాలి. That's why the Word of God says, meditate on my word day and night. అందుకనే దేవుని యొక్క వాక్యం తెలియచేస్తున్నది, దివారాత్రములు నన్ను ధ్యానించము. Keep meditating the word that I give you each day. ప్రతిదినము నేను ఇచ్చేటువంటి వాక్యాన్ని నీవు ధ్యానించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. So that you follow it in your life. ఆ వాక్యానుసారంగా జీవించవలసిన వారమై ఉన్నాం. Not only just reading some word and leaving it, but also following it, practicing it. దాన్ని కేవలం మనము చదవడం మాత్రమే కాకుండా ఆ వాక్యానుసారంగా జీవించవలసిన వారమై ఉన్నాం. That will bring you good success. అదేనండి మన జీవితంలో గొప్ప విజయాన్ని తీసుకుని వస్తుంది. That will give you prosperity. అదే మనల్ని వర్ధిల్ల చేస్తున్నది. In Mark 4 and verse 35, we see an interesting incident, my friends. నా ప్రియ స్నేహితులారా, మార్కు సువార్త 4:35 వచనంలో ఒక ఆసక్తిదాయకమైన సన్నివేశాన్ని చూడగలం. There, after talking to a multitude of people, అనేకమైనటువంటి జనులతో ప్రభువైన యేసు మాట్లాడిన తర్వాత Jesus tells his disciples, యేసయ్య తన శిష్యులతో ఇలాగను సెలవిచ్చాడు, let us cross over to the other side. మనము సముద్ర తీరాన్ని దాటాలి అని. So they had to travel by a boat, so the disciples got the boat ready, loaded up all the things, and they were ready to go. వారందరూ కూడా వారికి కావాల్సిన వస్తువులన్నీ కూడా సిద్ధపరచుకొని దోణిలని నింపుకొని వారు బయలుదేరారు. And so they set off to go to the other side,
and Jesus went to the lower deck and he slept off. వారందరూ కూడా మనమందరము అద్దరికి వెళదాం రండని వారు దోణిలో వెలుచు ఉండగా యేసు ప్రభు వారు తలవాల్చుకుని నిద్రించారు. In the middle of the journey there was, as we know, a sudden storm and so much violence in the waves that the waves struck the boat. మధ్యలో వారు పయనిస్తూ ఉండగా మనకు తెలిసినటువంటి సంఘటన ఆ యొక్క తుఫాను చెలరేగినది. It was a terrible storm. అది చాలా భయంకరమైనటువంటి తుఫాను. And certainly the disciples did not expect it. అయితే శిష్యులు దానిని ఎదురు చూడలేదు. And so they were all shrieking in fear and they really did not know what to do. వారు అనుకున్నది ఎంతగా భయపడి వారు ఏం చేయాలో కూడా వారికి తెలియలేదండి శిష్యులకు. Something interesting that we find in this place. ఈ యొక్క స్థలంలో మనము చాలా ఆసక్తిదాయకరమైన సంఘటన చూడగలం. There are two things. One is that why would the disciples, who were fishermen by trade, be afraid of a storm? రెండు విషయాలను ఇక్కడ మనం గుర్తించాలి. అక్కడ ఉన్నటువంటి శిష్యులు చేపలు పట్టేటువంటి వారు ఎందుకు తుఫాను చూసి భయపడ్డారు? These are people who face such kind of situations, such kind of storms, such kind of violent waves all the time almost when they go into the sea to catch fish. వారు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఈ శిష్యులు కూడా వారి యొక్క జీవితాలు ఎండికమైన తుఫాన్లు చూశారు, ఎన్నో అలలు కూడా చూశారు. Why would they be alarmed? They should know what to do at such a situation. వారు ఎందుకు భయపడాలి? ఆ సమయంలో వారు ఏం చేయాలో వారికి తెలుసును. It shows that it was such a terrible weather that they faced. అది మనం చూస్తూ ఉండగా అది భయంకరమైనటువంటి తుఫానుగా చూస్తూ ఉన్నాం. Something that they haven't experienced so far in their life. వారి జీవితంలో అలాంటి సమస్యను ఎన్నడూ కూడా ఎదుర్కోలేదని తెలుస్తున్నది. The waves so high and so violent, trying to devour them. ఆ తరంగాలు కూడా ఎంతో ఎత్తుగా ఉన్నాయి, వారిని నాశనం చేసేటువంటి పరిస్థితిలో ఉన్నాయి. And secondly, we see that the disciples could have easily turned the boat around or tried to change the direction of the boat to go back to the same place they came from. రెండవదిగా శిష్యులు ఆ యొక్క దోణిను వేరే యొక్క మార్గం గుండా పయనించవచ్చును కదా. But they couldn't even do that because the waves didn't allow them. It was so violent. వారు అలాగున చేయలేకపోయారు. ఎందుకో తెలుసా? తరంగములు అన్నీ కూడా అలాగున పైకి వస్తున్నాయి. So in such a bad and really terrifying situation they were trapped. వారందరూ కూడా ఇలాంటి భయమైనటువంటి పరిస్థితిలో వారు మునిగిపోసాగుతున్నారు. Peter rushes down into the lower deck and he wakes up Jesus and he asks him, "Teacher, are you not worried that we're perishing?" పేతురు పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసయ్యని లేపుతూ, యజమానుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని యేసయ్యను లేవనెత్తాడు. At this point Jesus wakes up, goes to the upper deck and he looks at the storm and he says, "Peace, be still." ఆ సమయంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు లేచి గాలిని సముద్రాన్ని గద్దించాడు. Immediately the storms die down and the seas are filled with peace. నిశ్శబ్దమై ఊరుకుండా మన సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయి. And a surprising thing that we notice is that after this he looks at the disciples. ఇక్కడ ఆశ్చర్యకరమైన సంఘటన ఏమనగా ఆయన శిష్యుల వైపు చూచి He asked them, వారితో వారిని ప్రశ్నించాడు, "Why were you so afraid? మీరెందుకు ఇలాగున భయపడ్డారు? Don't you have trust and hope in me? మీరు నాపైన నమ్మికను విశ్వాసాన్ని ఉంచలేదా? Why were you so afraid?" ఎందుకు మీరు ఇలాగున భయపడితిరి? It's amazing because what would we have done in such a situation, my friends? నా ప్రియ స్నేహితులారా, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలో కూడా మనకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. Some of us would just have fainted in such a situation. అలాంటి సమయాల్లో కూడా కొంతమంది మనం కూడా అణగారిపోతూ ఉంటాము. We would have really believed that we are going to die and we would have been shrieking in fear just like the disciples. శిష్యుల వరే మనం కూడా భయంతో వచ్చింది, మనం కూడా చనిపోతామేమని కుమిలిపోతూ ఉంటాము. When you're facing so much violent waves and such a violent weather. భయంకరమైనటువంటి అలలు అలాగే వాతావరణం ఉన్నప్పటికీ, But my friends, Jesus asked that question because of the word that he already gave them. యేసు ప్రభు వారు తాను తెలియచేసినటువంటి ముందు వర్తమానాన్ని వారు నమ్మలేదు గనుక వారిని ప్రశ్నించారు. In verse 35 we see Jesus says, "Let us cross to the other side." యేసు ప్రభు వారు తెలియచేశారు 35వ వచనములో, మనము అద్దరికి పోవుదామని వారితో చెప్పాడు. He didn't tell them, "Okay, get on the boats, we may go to the other side." సరే అద్దరికి వెళదాం రండి అని అనలేదు. కానీ Or he didn't say, "Let's try to go to the other side." ఒకవేళ మనము సరే అద్దరికి వెళ్ళి చూద్దాం అని కూడా అనలేదు. కానీ He already gave them a word of assurance saying, "Let us go to the other side." అయితే ఆయన నిర్ధారణ చేసి వారికి తెలియచేసింది ఏమనగా, మనము అద్దరికి వెళుదము అని. He already told them what's going to happen. ముందుగా ఏం సంభవించబోతుందో ఆయన తెలియచేశారు. They had God's word in their hand. వారి యొక్క చేతిలో దేవుని యొక్క వర్తమానం ఉన్నది. That is why he asked them, "Why do you fear when you already have my word in your hand?" అందుకనే ఆయన అన్నారు, మీ చేతిలో నా యొక్క వాక్యం ఉన్నది, మీరెందుకు భయపడితిరి అని. Don't you have belief in my word? మీరు నా మాట యందు నమ్మిక ఉంచలేదా?
This is what he asks us today, my friends. నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు కూడా ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని కూడా అడుగుతూ ఉన్నాడు. When we face similar problems in our life, మన జీవితంలో అనేకమైన సమస్యలు మనం ఎదుర్కొన్నప్పుడు, when we go through storms in our life, మన జీవితంలో తుఫానులు ఎదుర్కొన్నప్పుడు, and we forget about the word we receive from God, దేవుని ద్వారా మనము అందుకున్నటువంటి వాక్యాన్ని మర్చిపోతుంటున్నాం. looking at the problem and completely being filled with fear, మన యొక్క సమస్యను చూస్తూ సంపూర్ణంగా భయములో మునిగిపోతున్నాం. not knowing what to do, ఏం చేయాలో తెలియడం లేదు. not knowing how our future is going to be. మన యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో మనకు తెలియడం లేదు. Why go through so much questions and so much fear, my friend? నా ప్రియ స్నేహితులారా, ఇలాంటి ప్రశ్నలు ఎందుకో వస్తున్నాయి, ఇలాంటి భయాలు ఎందుకు వస్తున్నాయి? This is a God who already has given us his word so that our hearts will be filled with peace. ఈ దేవుడే తన వాక్యాన్ని మనకు అనుగ్రహించినప్పుడు మన యొక్క హృదయంలో ఒక దైవికమైన సమాధానం వస్తున్నది. Why do you fear? మీరెందుకు భయపడితిరి? Don't you have belief in my word? మీరు నా మాటను నమ్మలేదా? Jesus asks you today the same question. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రోజు కూడా మిమ్మల్ని ఇలాగ ప్రశ్నిస్తూ ఉన్నారు. You don't have to fear, my friends. మీరు భయపడనక్కర్లేదు నా ప్రియ స్నేహితులారా. Once we receive the word of God in our hands, మన యొక్క చేతిలో దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకున్నట్లయితే we must believe completely in that word. ఆ యొక్క వాక్యాన్ని మనం సంపూర్ణంగా విశ్వసించాలి. We will be filled with so much courage and strength just like David was. దావీదు వలె గొప్ప ధైర్యంతోను బలముతోను నిండుకోగలం. Because we know our future. ఎందుకనగా మనకు భవిష్యత్తు ఏంటో తెలుసు. And we know that we will receive good success and prosperity from God. దేవుని ద్వారా మనకు గొప్ప విజయాన్ని అలాగే వర్ధిల్లతను పొందుకోగలమని విశ్వసిస్తున్నాం. After all, it is his word. ఎందుకనగా దాని దేవుని యొక్క వాక్యం. What more do we want, my friends? నా ప్రియ స్నేహితులారా, ఎంతకన్నా మీకు ఇంకేం కావాలి? What more do you want this morning? ఈ ఉదయకాల సమయంలో మీకు ఇంకేం కావాలి? As you're watching this program, ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఉండగా just believe the word that God gives you. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మీరు నమ్మండి. As you read his word, ఆయన యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండగా, as you pray to him, ఆయనకు మీరు ప్రార్థన చేస్తూ ఉండగా, as God speaks to you, just cling on to that word and meditate in it day and night. దివారాత్రముల యొక్క వాక్యాన్ని మాత్రం మీరు పురస్కరించుకొని దివారాత్రములను ధ్యానించండి. And he will hold your hand and give you a bright future. ఆయన మీ యొక్క చేతులను పట్టుకొని ఆయనకు సరైనటువంటి భవిష్యత్తును మీకు అనుగ్రహించును గాక. Shall we give ourselves into the hands of Jesus right now and call unto him in prayer? మనమందరం కూడా మన యొక్క జీవితాలను యేసయ్య చేతులకు సమర్పించి మన ప్రార్థనలు ఆయన అడుగుదామా? Loving Lord Jesus, ప్రేమ కలిగిన మా ప్రభువైన యేసు, right now, Father, ఇప్పుడే నా తండ్రి, those who have their hearts set in fear, Lord, దేవా, ఎవరైతే వారికి హృదయంలో భయం కలిగి ఉన్నారో, as your children are crying out to you, Lord, తండ్రి, ఇప్పుడే వారు మీకు మొర్ర పెడుతూ ఉండగా, I pray that you will remove that fear of concerning their future. తండ్రి, వారికి ఉన్నటువంటి భవిష్యత్తు కలిగినటువంటి భయాన్ని నుంచి ఇప్పుడే తీసివేయమని నేను ప్రార్థించుచున్నాను. Fear concerning problems surrounding them. తండ్రి, వారికి ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను ప్రతి సమస్యను బట్టిన భయాన్ని తొలగించండి. All the unwanted doubts and questions in their life, Lord. వారి యొక్క జీవితంలో ఉన్న పనికిరానటువంటి సందేహాలను, ప్రశ్నలు తీసివేయండి. Send your power and remove it, Lord. ఇప్పుడే మీ యొక్క శక్తిని పంపించి వాటిని తొలగించండి. Heal them and make them be filled with courage and strength. తండ్రి, వారిని ఇప్పుడే స్వస్థపరిచి మీరు ధైర్యపరిచి వారిని బలపరచమని ప్రార్థించుచున్నాను. Just as you said, Lord, let them be filled with the rivers of peace in their heart. మీరన్నారు, దేవా, మీ యొక్క హృదయంలో జీవపు నదులు ఊరునట్లుగా నీటి బుగ్గలుగా ఉన్నాయి తెలియచేసిన విధంగా. Strengthen them right now, Lord. తండ్రి, ఇప్పుడే వీరిని బలపరచండి. As in Jeremiah 29:11, give them a great hope and a good future. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో మీరు తెలియచేసిన విధంగా గొప్ప భవిష్యత్తును వీరికి దయచేయండి. As they put their trust in you right now, Lord, దేవా, వారు మీ యందు నమ్మిక ఉంచుచుండగా change their situation. వారి యొక్క సమస్యను మీరు మార్చండి. Give them a miracle right now, Lord. ఇప్పుడే వారికి ఒక అద్భుతాన్ని కనపరచండి నాయన. Let their problem be turned upside down. వారి యొక్క సమస్యన్ని కూడా తలకిందులుగా మార్చండి. Let them receive peace and joyful news everywhere they see, Lord. తండ్రి, వారికి ఎల్లప్పుడూ సమాధానకరమైన సంతోషకరమైన వర్తమానాన్ని తెలియచేయండి. I bless them with prosperity and a good success by your name. తండ్రి, మీ యొక్క నామం ద్వారా వీరికి గొప్ప వర్ధిల్లతను అలాగే విజయాన్ని నేను అనుగ్రహించుచున్నాను. Let them receive it right now. వారు ఇప్పుడే పొందుకునేలాగా చేయండి. Bless their future, Lord. వారి యొక్క భవిష్యత్తుని దీవించండి. Bless them. తండ్రి, దీవించండి. In Jesus' name. యేసు నామమున. Amen. ఆమేన్. My friends, don't worry. Your future is in safe hands. నా ప్రియ స్నేహితులారా, మీ యొక్క భవిష్యత్తుని గురించి మీరు భయపడనక్కర్లేదు. ఎందుకనగా మీ యొక్క భవిష్యత్తు ప్రభువైన యేసయ్య చేతిలో ఉన్నది. You have God in your side. మీ వైపున దేవుడున్నాడు. You don't have to fear about anything. మీరు ఏ విషయాన్ని గురించి భయపడనక్కర్లేదు. Just keep meditating in His Word ఎప్పుడు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండండి. and it'll save you. ఆ యొక్క వాక్యము మిమ్మల్ని రక్షించును. If you have more questions regarding this and if you want more information in this, you can mail to us or visit our website and post your question.
మీకు ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఎలాంటి సమస్యలు ప్రశ్నలు ఉన్నట్లయితే దయచేసి మీరు మాకు ఈమెయిల్ ద్వారా తెలియచేయండి. And we'll be willing to answer every question. మీకున్న ప్రతి ప్రశ్నకు మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. It was great talking to you, my friends. నా ప్రియ స్నేహితులారా, మీతో కూడా మాట్లాడడం నాకు చాలా సంతోషం. And it was great meeting you through this program once again. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషం. And I can't wait to see you next week. మరలా వచ్చే వారం మీకు కలుసుకునేంత వరకు. But till then, have a good week and may God bless you. ఈ యొక్క మంచి వారంగా మీకు ఉండులాగున దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థించుచున్నాను. My name is Siddhi. I am from Bharuch. I am studying in Queen of Angels Convent School, and now I am studying in 8th standard. And in November 2011, I attended that ICANN Scientifica exam and this Quest quiz competition. And I didn't study for this both exam, and I called regularly to the Jesus Calls Prayer Tower. And miraculously God gave me gold medal in that Quest quiz competition, and I passed that ICANN Scientifica. And now this time 7th standard, final exam, God gave me 3rd rank and proficiency trophy also and certificate also. So from this year God gave me so much medals, all that. In sports also He gave me silver medal and gold medal also in everything, and God has blessed me in every way. This is my family, and these are the 2 children which are blessed by the Lord God, and they are beginning with the Jesus Calls partnership as a young partner. So they are blessed from the last 7 years they are from the young partnership, and glory to God for all the blessings given to them. యేసు పిలుచున్నాడు పిల్లల ఆశీర్వాద పథకం ఇప్పుడు పిల్లల ఆశీర్వాద పరిచర్యగా పిలువబడుతున్నది. ఈ పిల్లల ఆశీర్వాద పరిచర్యలో చేరదలిచిన వారు, అప్లికేషన్ కావలసిన వారు మా వెబ్సైట్ ను దర్శించి డౌన్లోడ్ చేసుకొనవచ్చును. మా వెబ్సైట్ www.jesuscalls.org మరియు www.telugu.prarthana.org. అలాగే మీ సెల్ ఫోన్ తీసుకొని CBM అని టైప్ చేసి 9094099977 అనే నెంబర్తో మీ పేర్లతో సహా SMS పంపండి. ఈ పిల్లల ఆశీర్వాద పరిచర్యలో ఎలా చేరాలో పూర్తి వివరములు మీకు అందించబడును. అంత మాత్రమే కాకుండా మీ దగ్గరలో ఉన్న యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురములను ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు వ్యక్తిగతంగా దర్శించి ఈ యేసు పిలుచున్నాడు పిల్లల ఆశీర్వాద పరిచర్యలో మీ పిల్లలను నమోదు చేయవచ్చును. పూర్తి వివరములకు సంప్రదించండి. ప్రార్థనా గోపురం, JC హౌస్ నంబర్ 72, రాజాజీ సాలై, B స్టేషన్ ఎదురుగా, చెన్నై 600001. యేసు పిలుచున్నాడు పిల్లల ఆశీర్వాద పరిచర్య ఎల్లప్పుడూ భద్రతనిస్తుంది. Dearly beloved brother B. Venkatesh Kopad from Karnataka, thank you for your thank offering. సహోదరుడా, మీరు పంపించిన కృతజ్ఞత కానుకలు బట్టి మీకు వందనాలు. May God bless you according to Psalm 107:20 with perfect healing. 107వ కీర్తన 20వ వచనం ప్రకారము దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి స్వస్థత మీకు కలుగును గాక. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. Let your healing power flow into the liver of your dear son, Mr. Venkatesh, Lord. తండ్రి, మీ ప్రియ కుమారునికి మీ స్వస్థపరిచేటువంటి శక్తి తన లివర్లోనికి ఇప్పుడే ప్రవేశింపనీయండి. Heal the liver in Jesus' name. యేసు నామమున కాలేయాన్ని మీరు స్వస్థపరచండి. Master, bless Mrs. Lakshmi and Mrs. Ratna with good health. వీరిద్దరు కూడా మంచి ఆరోగ్యాన్నిచ్చి మీరు ఆశీర్వదించండి. Lord, bless Raghavendra and Rekha, Narsima and Yashoda, and dear children Srinu, Karni, Sai Kumar, Krishna, Prabhas and Raghava with wisdom and protection and abundance of your presence. In Jesus' name, Amen. God bless you. తండ్రి, వీరందరినీ పేరు పేరున మీరు ఆశీర్వదించండి. ప్రియ బిడలకు కావలసినటువంటి సంరక్షణ, జ్ఞానమును, సువర్ణ భవిష్యత్తును మీరు అనుగ్రహించి దీవించండి. యేసు నామమున ప్రార్థించుచున్నాను. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
Dearly beloved brother, we as Muralidhar from Hyderabad, Andhra Pradesh, thank you for your thank offering. మా ప్రియ సహోదరుడా, మీరు పంపించిన కృతజ్ఞత కానుకను బట్టి మీకు వందనాలు. May God bless you according to Deuteronomy 28:8. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 8వ వచనం ప్రకారము దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. Lord, prosper your dear son Mr. Muralidhar's business. తండ్రి, మా ప్రియ సహోదరుడు చేస్తున్న వ్యాపారాన్ని వర్ధిల్ల చేయండి. 100 times returns let it come. తండ్రి, 100% వీరిని వెతుక్కుంటూ రాగలిగినట్లు చేయండి. Bless our sister Shailaja with prosperity in her job. Without debts, let her live her life and her family and let them have an own house in Jesus' name. తండ్రి, మా ప్రియ సహోదరి చేస్తున్న ఉద్యోగంలో ఆశీర్వాదములు అనుగ్రహించండి. తన కుటుంబాన్ని అప్పులు లేకుండా నడిపించడానికి సహాయం చేయండి. నూతన గృహాన్ని వీరికి దయచేయండి. Thank you, Lord. వందనాలు తండ్రి. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Dearly beloved brother, yes, Bhaskar from Nalgonda, Andhra Pradesh, thank you for your thank offering. మా ప్రియ సహోదరుడా, మీరు పంపించిన కృతజ్ఞత కానుకలు బట్టి మీకు వందనాలు. May God bless you according to Proverbs 23:18. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనం ప్రకారము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును, నీ ఆశ భంగము కానేరదు. Bless your dear son, Lord, brother Bhaskar, and give him great success and a government job by blessing his exams. తండ్రి, మా ప్రియ సహోదరుని మీరు ఆశీర్వదించి గవర్నమెంట్ ఉద్యోగాన్ని దయచేసి దీవించండి. In the name of Jesus, I pronounce this blessing upon him this time. ఈ సమయంలో యేసు నామములో ఇట్టి ఆశీర్వాదమును ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. Father, I pray that you will bless your dear daughters Sarala and their daughters Beulah and Hepzibah with divine grace and wisdom. తండ్రి, మీ ప్రియ కుమార్తె సరళను మీరు దీవించండి. అలాగనే వీరి కుమార్తెలిద్దరిని కూడా మీరు ఆశీర్వదించి దైవికమైన జ్ఞానాన్ని మీరు దయచేయండి. Let the children rise up to great heights. పిల్లల ఉన్నతమైనటువంటి స్థానానికి హెచ్చించబడుదురుగాక. And let parents Mrs. Papama and Mr. Somaya be blessed with a new heart full of the Holy Spirit in Jesus' name. God bless you abundantly. వీరి తల్లిదండ్రులకు నూతన హృదయాన్ని మీరు అనుగ్రహించి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీరు దయచేయండి. యేసు నామమున ప్రార్థించుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నేడు జన్మదినము మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న యేసు పిలుచుచున్నాడు భాగస్థులందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ వాగ్దానం ప్రకారము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.